వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈరోజు అయితే నేను లెగ్ వర్కౌట్ ఉందన్నమాట. సో యాక్చువల్గా అయితే టైం చాలా లేట్ అయిపోయింది. చూడవచ్చు 10:25 అయింది. సో మైండ్ ఫోకస్ అయితే వచ్చేసి ఈరోజు అయితే ఫస్ట్ కాప్స్ తర్వాత హ్యామ్స్ట్రింగ్స్ అనమాట మైండ్ వర్కౌట్స్ ఈరోజు. ఫ్రంట్ స్క్వాట్స్కి ఆల్రెడీ మనం టూ వీక్స్ నుంచి సేమ్ ఫ్రంట్ స్క్వాట్స్ అయితే మైండ్ ఫోకస్ చేసి చేస్తున్నాం. సో అందుకని ఈరోజు కాప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ అయితే ఫోకస్ చేద్దాం. టైం 20:25 అవుతుంది. చూద్దాం ఎంతసేపు అవుతుందో. ఇప్పుడు రివార్డ్ తీసుకుంటే నైట్ నిద్ర వస్తుంది తెలియదు. ఫస్ట్ అయితే కాప్స్తో నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే కాప్స్ని ఫస్ట్ ట్రైన్ చేసుకుంటే లెగ్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఇది నా 4th సెట్ అనమాట. ఆల్రెడీ 3 సెట్లు అయిపోయినాయి. సో జస్ట్ ఊరికే అవి వామప్ సెట్లు కాబట్టి సో ఎందుకు మళ్ళీ చూపించి అనేసి చూపించలేదన్నమాట. టైం 11 అవుతున్నా క్రౌడ్ మాత్రం ఏం తగ్గుతారేమో అనుకున్నా. క్రౌడ్ ఉండరులే, ప్రశాంతంగా వీడియో తీసుకోవచ్చు అనుకుంటే క్రౌడ్ ఉన్నారు. మండిపోతుంది రోజు. టైం ఎంత? 10:40. వార్మప్స్ చేసుకొని స్టార్ట్ చేసేసరికి 20 minutes ఈజీగా అయిపోతుంది. ఏం పర్లే, ఇంకొక సెట్ చేసి 3 సెట్లు. చలో 60 120 kgs. ఇప్పుడు నెక్స్ట్ 160 పోవాలి ఈరోజు ఎలాగైనా. 160 180 కదా, 180 సారీ. దోలు తీరిపోతుంది అయ్యా ఈ క్రౌడ్లో. ఇంకా వెయిట్లు ఎత్తకాలి. వర్కౌట్ చేయడం ఒక ఎత్తు అయితే ఈ క్రౌడ్లో వెయిట్లు తీసుకోవడం ఒక ఎత్తు. ఇంకా పట్టుకొచ్చేదిరా, అందరూ వాడుతున్నారు. పట్టుకొద్దాం. దొరికాయి వెయిట్లు దొరికాయి. ఫుల్ క్రౌడ్ ఉన్నారేమో ఈరోజు. మేబీ మండే అని నేనేమో. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అందరికీ మండే టు ఫ్రైడే వరకు మాత్రం అనమాట. అందరికీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్. దాని తర్వాత మళ్ళీ నార్మల్ కదా, కరెక్టే కదా. సో ఒక్కొక్కరి డ్రీమ్స్ ఒక్కొక్కరి ఏం చేయలేం. ప్రీ వర్కౌట్ ఎక్కుతుంది లోపల నుంచి, ఇచ్చింగ్ ఫీల్ అవుతుంది. అట్లా లెగ్స్ బాగానే వస్తున్నాయి. రికార్డ్ అవుతుంది. లెట్స్ గో. నెక్స్ట్ ఇంకా ఉంది 40. 180 ఎలాగైనా వెళ్ళాల్సిందే. లాస్ట్ టైం 200 కొట్టాం. లాస్ట్ టైం కదా కానీ ఒక 1 month బ్యాక్ అనమాట. మాస్టర్తో కలిసి కొట్టాను. సో మాస్టర్ నుండి కొట్టింటాం ఇప్పుడు, కానీ రిస్క్ ఎందుకు. చలో
అవ్వలేదురా బాబోయ్ దీనమ్మ. ఇంకొకటి ఉంది లాస్ట్. అవుతలేదేంద్రా. 160 అవుతలేదు. 180 ఎట్లా కొట్టేది. 3 రోజులు బాగానే తిన్నాం కదా, అయినా ఎనర్జీ రావట్లేదు. వెళ్ళి వాటర్ తాగుద్దాం. సో ఇప్పుడు 15 యాడ్ చేద్దాం. చూడు 20 20 20 20 15 సేమ్. తోలు తీరిపోతుంది ఈరోజు. హాఫ్ రెప్ ఇది, ఫుల్ రెప్ కాదు, ఇది ఫుల్ రెప్. 1 అవ్వట్లేదా అమ్మా. ఇంతెంత పెట్టాలా. ఫస్ట్ అంటే దీంట్లో ఇది కాదు, ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ స్క్వాడ్స్కి, అది మైన్. ఇది ఎలాగోలా కొట్టచ్చు కానీ అది అమ్మ అస్సలు అంటే అస్సలు అవ్వదు దాంట్లో. అట్లా అది కష్టమైన మిషన్ అన్నమాట ఫ్రంట్ స్క్వాట్స్కి. ఇది థర్డ్ సెట్. అయిపోయినాక ఇంకొకటి ఉంది. చలో ఇంకొక సెట్ ఉంది. చలో ఇది ఒక్కటి అయిపోతే ఫ్రంట్ స్క్వాట్స్ అన్నీ అయిపోతాయి. తర్వాత హ్యామ్స్ట్రింగ్స్, కాప్స్ 2 సెట్లు చేసుకుని ఫినిష్. మాట్లాడేదాన్ని కూడా అవుతలేదు, హార్ట్ బీట్ ఆ రేంజ్లో పెరిగిపోయింది. లెట్స్ గో గాయ్స్. సో ఒక్క సెట్ చేసుకుంటే కొట్టే ఫినిష్. Come on. Wah. తీసిపోయింది సరదా. పంపు మాత్రం క్రేజీగా వచ్చింది.
సో మైన్ వర్కౌట్స్ అయితే అయిపోయినాయి. ఒక నిమిషం. సో మైన్ ఫ్రంట్ స్క్వాట్స్కి అయితే అయిపోయినాయి. ట్విస్ట్ ఏమంటే హ్యామ్స్ట్రింగ్స్ మైన్ ఫోకస్ అనుకున్నాం కదా, కానీ మైన్ ఫోకస్ స్క్వాట్స్ అయిపోయింది ఈరోజు. అంటే ఫస్ట్ కనిపించే స్క్వాట్సే కదా, సో అలా అయిపోయింది అనమాట. ఇప్పుడు కిందికి వెళ్ళేసి లెగ్ ఎక్స్టెన్షన్ ఉంది, తర్వాత కాప్స్ ఉన్నాయి, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ హ్యామ్స్ట్రింగ్సే చేయాలన్నమాట. చలో యాక్చువల్గా లైట్ లేవన్నమాట, టైం ఆల్రెడీ 11 అబోవ్ అయిపోయింది, సో అందుకే ఆఫ్ చేసినారు. ఓకే పర్లేదు, మనకు లైట్స్తో ఏం పని, అంతే కదా. ఏంటంటే ఫ్రంట్ స్క్వాట్స్ని క్లియర్గా కట్స్లో చూపిస్తుంది అనమాట. అందుకే లెగ్ ఎక్స్టెన్షన్ ఏది స్కిప్ చేసినా చేయకపోయినా లెగ్ ఎక్స్టెన్షన్ మాత్రం ఎప్పుడూ స్కిప్ చేయలేదు నేను. ఏంటంటే కొంచెం బాడీ ఫ్యాట్ తగ్గిన తర్వాత హెయిర్ రిమూవ్ చేస్తే అప్పుడు ఇంకా ప్రాపర్గా మంచి మజిల్ కనిపిస్తుంది. సో అప్పటి వరకు చూడడానికి అంత లుకింగ్గా ఉండదు అనమాట. చేద్దాం. ఇంచేపు ఏమైందిరా అంటే రికార్డ్ చేశా, కానీ ఫ్రేమ్ కరెక్ట్గా లేదనమాట. సో ఇదే తలకాయ నొప్పి, ఫోన్లో రికార్డ్ చేస్తే ఆ ఫ్రేమ్ ఎలా వస్తుందేమో తెలీదు. కొంచెం సపోర్ట్ వస్తే డిఎస్ఎల్ఆర్ తీసుకుందాం కానీ. సో ఇదే మన లాస్ట్ సెట్, లాస్ట్ వేరియేషన్ కూడా. ఇప్పటికి ఎన్ని చేసాం? ఫ్రంట్ స్క్వాట్స్ ఫస్ట్ కాప్స్తో స్టార్ట్ చేసినాం అనమాట. ఫస్ట్ కాప్స్ అయిపోయింది, దాని ఫ్రంట్ స్క్వాట్స్ అయిపోయింది, దాని తర్వాత ఇంకొక ఫ్రంట్ స్క్వాడ్ వేరియేషన్లో అయిపోయింది, కింద లెగ్ ఎక్స్టెన్షన్ అయిపోయింది, ప్లస్ కాప్స్కి అయిపోయింది అనమాట. మైండ్ ఫోకస్ హ్యామ్స్ట్రింగ్స్కి చేద్దాం అనుకుంటే లాస్ట్ ఒక వేరియేషన్లో ముగిచ్చేస్తున్నా. పర్లే, టైం ఆల్రెడీ 12 అవుతుంది, ఎనర్జీ అయితే ఏం తగ్గిపోయింది, ఫుల్ ఏం లేదనమాట. కానీ ఇంకా కార్డియో ఉంది. ప్రీ వర్కౌట్ తీసుకున్నా, నైట్కి నిద్ర వస్తుందో లేదో తెలియదు అనమాట, అదో పెద్ద టెన్షన్ లేదు. సౌండ్ మాత్రం చాలా ఉంది కదా, పర్లేదు. చలో ఫినిష్ చేద్దాం. ఇట్స్ సైడ్ లెట్స్ గో. రైట్ నుంచి ఫినిష్ చేద్దాం. బాడీలో ఎనర్జీ లేదనమాట, అందుకే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో చేయలేకపోతాను. ఏదైతే నేను లాస్ట్ సెట్ కదా, ఇట్లా పుష్ చేద్దాం. పంపు మాత్రం క్రేజీ వచ్చింది. షేప్ వస్తూ ఉంది లైట్ లైట్గా. ఇంకా కొంచెం ఫ్యాట్ తగ్గితే అప్పుడు ఇంకా గుద్దగా కనపడుతుంది. సో వర్కౌట్ అయితే అయిపోయింది ఇప్పుడే. అబ్బా ఎనర్జీ అయితే అస్సలు లేదు, బట్ కార్డియో కూడా ఉంది. చలో కార్డియో మేబీ 30 minutes చేస్తానేమో, ఎనర్జీ లేదు. చలో, సో వర్కౌట్ అయితే అయిపోయింది అన్నమాట. ఇది వర్కౌట్ అయిపోయేసరికి మన పరిస్థితి. చలో ఫస్ట్గా కిందకి వెళ్ళిపోదాం. ఫైనల్గా జిమ్ అయితే అయిపోయింది. టైం చూడవచ్చు 12:36. కానీ ఏమంటే
కార్డియో 1 అవర్ చేయాల్సింది 30 మినిట్సే చేసాను అనమాట. ఎందుకంటే మళ్ళీ తినేసి కావాలంటే వాక్కి వెళ్ళొచ్చు అనేసి. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. రోడ్స్ మొత్తం ఖాళీ చూడండి. ఈ టైం అయినా కానీ ట్రాఫిక్ దగ్గర బెంగళూరులో. మా జిమ్ చూడండి, కలర్ఫుల్, రెడ్, బ్లూ, గోల్డ్, ఫుల్ కలర్ఫుల్. విచ్ కలర్ డూ యూ వాంట్? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అనుకుంటున్నా. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, కొంచెం నాకు సపోర్టివ్గా ఉంటుంది. కంటెంట్ వెతుకుతున్నా కానీ ఏం దొరకట్లేదు. ఓకే, వెళ్తూ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం. ఓకే, సీ యూ. రేపు అబ్బర్ బడి ఉంది, కుమ్మేద్దాం. చలో టీకే, బాయ్.